సో స్క్విడ్ గేమ్ సీజన్ 2 చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నెట్ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ తోటి ఎంత పైసలు పెడదామా అని ఫిక్స్ అయిపోయి ఈ సీజన్ తీసారు అనిపించింది. గట్టి కొడితే ఇంకొక 3 ఎపిసోడ్స్ లో టోటల్ స్టోరీ ఖతం చేయొచ్చు. లే అట్లా చేస్తే నా డబ్బులు ఎట్లా వస్తాయి కాబట్టి నేను ఇంకో సీజన్ మింగుతా అట్లా బెటర్ అన్నట్టు. సీజన్ 2 స్టార్ట్ అవ్వడం ఫస్ట్ ఎపిసోడ్ అమ్మ బాబు కేక స్టార్ట్ అయింది. 7 ఎపిసోడ్ లో లేపేస్తాడు స్టోరీ, కేక ఉంటది అనుకున్నా. ఇంకా పోయిందిరా బాబా అక్కడి నుంచి స్టోరీ నడకని సాగుతాం అనమాట. ముఖ్యంగా స్టోరీ ఫస్ట్ సీజన్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడికి 2 years తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఈసారి మన హీరో మళ్ళీ జాయిన్ అవుతాడు. మళ్ళీ గేమ్స్ అయితే అవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఈసారి ఏం డిఫరెంట్ అయిందనే జనరల్ స్టోరీ అన్నట్టు. 2 ఫ్రెండ్స్ ఉంటాయి. ఒకటి మన ఫస్ట్ సీజన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, అదొక ఎండ్. ఇక్కడ గేమ్స్ లో హీరో ఎండ్ అనమాట. ఈ రెండింటిని చూపిస్తారు. వాటి వల్ల ఏం జరిగింది స్టోరీలో అంటే మాత్రం టెక్నికల్ చెప్పాలంటే ఏమీ జరగలేదు. సేమ్ గేమ్స్ ఉన్నాయి, ఆడిర్రు, మనుషులు చచ్చిపోయారు, సేమ్ కైండ్ ఆఫ్ బిట్రయల్స్ జరుగుతా ఉంటాయి ఫస్ట్ సీజన్ కి. దీనికి కూడా అవి కంటిన్యూ అయినాయి. కొన్ని మంచి సీన్స్ పడ్డాయి, అవి బాగానే ఉన్నాయి. సర్ప్రైజ్ ఏంటంటే ఫస్ట్ సీజన్ లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఒకటి ఈ సీజన్ లో గేమ్స్ ఆడుతుంది. అది నేను షాక్ అయినా. కాకపోతే దాని ముంగడికి ఎక్కడికి తీసుకోపోలేదు. ఏదో వెళ్తానే ఉంది స్టోరీ. దాని వల్ల చేంజెస్ ఏవి జరగలేదు అనమాట. హైలైట్ ఏంటో తెలుసా, సీజన్ 1 లో గేమ్స్ ఆడే ప్లేయర్స్ లో కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. దీనిలో కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలా లేదు, తోకాలేదు, వాటితోటి యూజ్ అయ్యలేదు. ఎందుకున్నాయి అవి వేస్ట్ ఉన్నాయి అనమాట. స్టోరీ ముంగడికి ఎక్కడ కదలలేదు అనమాట. గేమ్ తర్వాత గేమ్ అంత పెద్ద స్టేక్స్ అనిపించలేదు. అబ్బో ఇప్పుడు సడన్ గా వీళ్ళు గేమ్స్ మార్చేసిర్రు, మన హీరోకి ప్రీవియస్ గేమ్స్ తోటి అడ్వాంటేజ్ పోయింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి అనుకుంటామా? ఒక ఏమీ కాదు స్టోరీ. అట్లుందన్న సిచ్యువేషన్. అసలు మార్చిన తర్వాత ప్రాబ్లం ఏమొచ్చింది, సేమ్ అదే జరిగింది కదా. అండ్ ఆల్సో క్యారెక్టర్స్ కూడా మనకి ఫస్ట్ సీజన్ లో ఉన్నంత ఇంట్రెస్టింగ్ గా లేవన్నట్టు. ఒక క్యారెక్టర్ నాకు మస్తు అనిపించింది, ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్. అండ్ ఆల్సో ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది. హీరోల ఫ్రెండ్ ఒకడు అండ్ ఆల్సో అమ్మ కొడుకులు ఇద్దరు ఉంటారు. వాళ్ళే బాగానే పెట్టుకున్నారు. బట్ స్టిల్ వీటితోటి స్టోరీ ముంగటికి వెళ్ళలేదు. ఫస్ట్ సీజన్ లో ఒక టెన్షన్ ఉంటది అనమాట, లాస్ట్ వరకు ఏం జరగబోతుంది అని చెప్పేసి. ఇక్కడ గేమ్స్ మార్చిర్రు, సినారియోస్ మార్చిర్రు, కొత్త క్యారెక్టర్స్ ని యాడ్ చేసారు. వీటి వల్ల ఇక్కడ కూడా కొత్తగా ఏమనిపించలేదు. ముఖ్యంగా పర్పుల్ హెయిర్ తోటి ఒకటి ఉంటాడు, వాడిని విలన్ లెక్క ట్రై చేద్దామని ట్రై చేశారు. పెద్ద యూజ్ ఏం కాలేదు. నాది ఒకటే ప్రాబ్లం, 7 ఎపిసోడ్స్ చూసిన తర్వాత కూడా స్టోరీ అంత ముందుకు ఏమీ కాలేదనిపించింది. లాస్ట్ ఒకటే ఎపిసోడ్ లో మాత్రమే ముంగడికి జరిగింది స్టోరీ. కొంచెం దానికంటే ముందంత స్టోరీ ఏదో నడిచింది అంతే తప్ప కొత్త ఏమీ జరగలేదు అనమాట. ఇంకా ఇదికు అవుట్ సైడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ వాళ్ళ గ్యాంగ్ కూడా కన్వీనియంట్ గా 2 ఎపిసోడ్ ఇక్కడ కనబడరు భయ్యా. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళకి ఐలాండ్ దొరికిందా, ఏదీ లేదు. జరిగింది సడన్ గా దొరికింది, ఏదో అవుతుంది. అది కూడా లాస్ట్ మినిట్ లో ఏదో జరిగిపోయిందని చూపించారు తప్ప వాళ్ళు బయట ఉన్న తర్వాత అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, అండ్ ఆల్సో లోపల ఉన్నప్పుడు హీరో గానుకున్న ప్రాబ్లమ్స్, మీకు ముందున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏమేం చేంజెస్ చేయగలిగిండు, ఇవి ఏవి లేవు. నడకన ఏదో జరిగిపోయింది. సేమ్ ఫస్ట్ టైం ఎలా జరిగిందో దాన్ని లేపుదామని ఫిక్స్ అయ్యారు తప్ప స్టోరీ అసలు కొంచెం కూడా చేంజ్ కాలేదని నాకు అనిపించింది అన్నట్టు. గేమ్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఈ సెకండ్ గేమ్ చాలా బాగుంది అనమాట. మొత్తం వాళ్ళు 5 కలిసి చేయాల్సిన గేమ్ ఒకటి ఉంది, అది బాగుంది. బట్ నాకు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ కొంతమంది చూపించారు, తర్వాత జరిగేటాన్ని ఈజీగా గెలుచుకుంటూ పోతున్నారు అనమాట. దాని వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ ప్లేయర్స్ కే ఉంది, కొత్తగా ఏమీ జరగలేదు. ఫస్ట్ సీజన్ లో కొంచెం తేడా వచ్చిన మనుషులు చచ్చిపోతా ఉంటారు, దీన్ని కూడా చచ్చిపోతారు, అంత బాగా చచ్చిపోరు. అండ్ ఆల్సో చాలా ఈజీ గెలుస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ టెన్షన్ బిల్డప్ చేయలేకపోయారు. పోనీ అది లేదు, ఆల్రెడీ మనం చూసేసినాం. దీనికి డిఫరెంట్ గా ఏమైనా చేస్తున్నారా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రాటజీ గానీ, ఫస్ట్ సీజన్ కి దీనికి చేంజెస్ చాలా ఉన్నాయి. వాటితోటే ముంగటికి ఏమైనా వెళ్ళిరా, స్టోరీ ఏమైనా చేంజ్ చేస్తారా, టర్న్స్ ట్విస్ట్ ఏమైనా జరిగినా ఏమీ లేవు. అండ్ ఆల్సో ఈసారి సేమ్ సీజన్ 1 లాగానే ఈ మాస్క్ సోల్జర్స్ లో ఒక అమ్మాయి ఉంటది. దీంట్లో కూడా ఆమె క్యారెక్టర్ ని సూపర్ గా ప్లాన్ చేసే స్టార్టింగ్ లో. అక్కడి నుంచి స్టోరీ ఎటెళ్తుందా అని నేను అనుకుంటా ఉన్నా, ఎక్కడికి పోలేదు. ఎందుకు పెట్టినా ఆ క్యారెక్టర్ ని, ఆ క్యారెక్టర్ ఉండేం చేసింది, ఆ క్యారెక్టర్ ఒక ఎంపథెటికల్ యాంగిల్ ఉంటుంది, దాని వల్ల స్టోరీ ఏమైనా చేంజ్ అయిందా లేదు. పోనీ నువ్వు సీజన్ 3 లో ఉంటది అనుకున్నావు, మరి ఇది ఎందుకు పెట్టినావు, ఈ స్టోరీలు ఎందుకు పెట్టినావు? అది ఏదైతే ప్లాన్ చేసావో సెటప్, అది ఈ సీజన్ లో ఎండ్ చేయకుండా థర్డ్ సీజన్ చూసుకోరా అంటే మాత్రం నాకు దేవరా పార్టీలే కనిపిస్తా అనమాట. చిరాకు వచ్చింది అక్కడ మాత్రం. మంచి క్యారెక్టర్స్ పెట్టుకొని వాటికి సెటప్ చేసి పే ఆఫ్ చేయకుండా మిగతా నువ్వు థర్డ్ సీజన్ లో చూసుకో అంటే ఎట్లుంటది, అంత చిరాకు లేసింది. గట్టి కొడితే ఇంకో 3 ఎపిసోడ్ లో టోటల్ స్టోరీ కంప్లీట్ అయ్యొచ్చు. నేను చెప్తున్నా కదా, గ్యారంటీ ఇంకో 5-6 ఎపిసోడ్లు లాగుతారు. అక్కడ లాగడానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే సీజన్ 2 లో ఏమీ జరగలేదు కొత్తగా. వాళ్ళు పెట్టుకున్న క్యారెక్టర్స్ కూడా పెద్దగా ముంగటికి ఏం జరగలేదు. 7th ఎపిసోడ్ లో సిగ్నిఫికెంట్ సిచ్యువేషన్స్ జరుగుతాయి, బట్ దానికంటే ముందంత స్టోరీ లల్లుగా నడుస్తా ఉంటది. నిజంగా చెప్తున్నా భయ్యా, డబ్బులు పిండాలని చెప్పేసి తీసే తప్ప అసలు నిజంగా డైరెక్టర్ కైనా రైటర్ కైనా ఈ సీజన్ తీయాలని లేదా నాకు డౌటే. నేనైతే ఫైనల్ సీజన్ అని విన్నానే, మరి ఇదేంటి థర్డ్ సీజన్ ఏమో భయ్యా. నాకైతే మాత్రం డిసప్పాయింటింగ్ అనిపించింది అనమాట. మంచి స్టార్ట్ అనిపించింది ఫస్ట్ ఎపిసోడ్, తర్వాత స్టోరీ ఎటో వెళ్ళిపోయింది. అవసరం లేనన్ని సిచ్యువేషన్స్ అన్ని పెట్టుకున్నారు, కొత్త డిసిషన్స్ తీసుకున్నారు. అంటే గేమ్ కి మధ్యలో ఓటు ఉంటది, ఆ ఓటు వల్ల మీరు వెళ్ళిపోవాలా లేదా అని చెప్పేసి కొంచెం టెన్షన్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ పెట్టుకున్నారు. కాకపోతే మనకు తెలుసు ఫస్ట్ సీజన్ లో ఒకసారి ఓటేస్తేనే మనకు అర్థమైపోయింది ఏం జరగబోతుంది అని చెప్పేసి. ఒక మనిషి ఆశ ఎంత దారుణాలకైనా దిగజారుస్తుంది అని చెప్పేసి దాన్ని వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసినా కానీ అంత పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. అది నా ప్రాబ్లమ్. సీజన్ 2 ఉంది అంటే ఉంది అంతే, స్టోరీ ముంగడికి వెళ్ళలేదు. ఇంకా ఎందుకు పెట్టుకొని ఇంకో 3 లాగాలి కదా దీనికోసం. ప్రొడక్షన్ డిజైన్ కానీ, మ్యూజిక్ కానీ, కెమెరా వర్క్ కానీ ఫస్ట్ సీజన్ లో ఎలా ఉన్నాయో దీనిలో కూడా అదే ఉంది, మంచిగా ఉన్నాయి అనమాట. స్క్విడ్ గేమ్స్ ద బెస్ట్ షో కాదు, ఒక పాపులర్ షో. దాన్ని సీజన్ 2 ఇంకా దారుణంగా ఉందని ఫీలింగ్ అనమాట. సీజన్ 1 చాలా బెటర్ దీనికంటే. లేకపోతే దీన్నే పార్ట్ 2 ఇంకా ఎపిసోడ్స్ ఉంటాయో చెప్పేయండి, కంప్లీట్ చేసేయండి. అసలు స్టోరీ ముంగడికి లాగిన కానీ పెద్దగా ప్రయోజనం లేదు. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ స్క్విడ్ గేమ్ సీజన్ 2. ఏం జరగలేదు భయ్యా.
మీ థాట్స్ అండి, మీరు చూసారా, చూడాలనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. ఫస్ట్ స్క్విడ్ గేమ్ సీజన్ 1 తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఫస్ట్ నచ్చిందా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి. దీని మీద ఏమైనా ఉన్నాయా, చూసారా, మీ థాట్స్ చెప్పండి కామెంట్స్ లో. సబ్స్క్రైబ్ కొట్టేసాను భయ్యా, కాంటెంట్ నచ్చితే మాత్రం. వర్స్ట్ ఆఫ్ 2024 వీడియో వస్తుంది, ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.